శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం 19వ భాగం రచన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. యుద్ధంలో జయాపజయాలు ఎవరివవుతాయో నిర్ణయించడం మాట ఎలా ఉన్నా ఊహించడం కూడా ఎవరికి సాధ్యం కానట్టు తోస్తుంది. జయం ఎవరిదైనా ఆంగ్లేయులది మాత్రం కాదన్న సందేహం చాలామందికి కలుగుతున్నది. యుద్ధ రంగాలలో అనేక చోట్ల అనేక విపరీత పరిణామాలు ఆంగ్లేయులు ఎదుర్కోవలసి వచ్చింది. టర్కీ ప్రాంతంలో మొదట స్కాట్లాండులో ఆనాడు జరిగిన నౌకాభంగం కంటే ఘోర పరాజయం మళ్ళీ అనుభవించవలసి వచ్చింది. ఆ కారణం చేతను నౌకాశాఖకు ఆనాడు మంత్రిగా ఉన్న ఫస్ట్ హోల్డర్ ఆఫ్ ది అడ్మిరాల్టీ మినిస్టర్ చర్చిల్ అనే ఆయన ఉద్యోగ విరమణ చేయవలసి వచ్చింది. మొత్తం యుద్ధతంత్ర నిర్వహణ ఏమీ బాగాలేదని అనేక ఆక్షేపణలు రాగా ప్రధానమంత్రి అయిన యాస్క్విత్ అనే ఆయన కూడా ప్రధానమంత్రి పదవిలో నుంచి తొలగవలసి వచ్చింది. ఆ సందర్భంలోనే అనుకుంటాను రాజకీయ పార్టీలు ఎన్నికలకు దిగవలసి వచ్చింది. అది వరకు యాస్క్విత్ పార్టీలోనే ఉంటున్న లయడ్ జార్జ్ అనే ఆయనకు ప్రత్యర్థిగా బ్రహ్మాండమైన ప్రచారం సాగించడం మొదలెట్టారు. ఇటువంటి ప్రచారములు ఎప్పుడూ ఇంతకీ పూర్వము చూడలేదు. దానిని గురించి విశేషముగా చదవను కూడా లేదు. కానీ నేడిది ప్రత్యక్షంగా చూడడం మహా విజ్ఞాన ప్రదమనిపించింది. లయడ్ జార్జ్ గారు ప్రసంగం వినవలెననే కుతూహలంతో మాకు సమీపంలో ఉన్న గ్లాస్గో అనే పట్టణానికి కొందరి మిత్రులతో కలిసి వెళ్ళాను. లోగడ ఎడింబరలో నాకు యాస్క్విత్ గారి సభ కంటే మరీ బ్రహ్మాండంగా ఉంది. ఇది ఒక హాలులో కాక ఒక విశాలమైన బహిరంగ స్థలంలో ఏర్పాటు కాబడినది. సభ జనం అసంఖ్యాకంగా వచ్చారు. ఇన్ని వేలని చెప్పశక్యం కాకుండా ఉన్నది. మేము వచ్చిన కొద్ది నిమిషములకే సభ ప్రారంభమైంది. సభాధ్యక్షులు కొన్ని నిమిషములు ప్రసంగించి లయడ్ జార్జ్ గారిని ఉపన్యాసమిమ్మని కోరారు. ఆ దేశస్థుల పరిమాణాలను బట్టి ఆయన కొంచెం కురచని చెప్పాలి. తెల్లని మీసములు, వెనుక నుంచి ఆయన మందహాసం కనిపిస్తూనే ఉంది. ఆయన లేవగానే సభంతా నిశ్శబ్దమైంది. చీమ చిటుక్కుమన్న వినబడేటంత నిశ్శబ్దం. ఆయన ఉపన్యాసం మహాప్రవాహంగా సాగిపోతున్నది. ఆయన వాక్కు సింహగర్జనలా మ్రోగుతూ ఎంత దూరానికో వినిపించింది. ఆయన ఉపన్యాసం మధ్యన ఆనాటి పరిస్థితులను, ప్రజల ఆశయాలను చెప్పడంలో దూరాన ఉన్న ఇండియా హోమ్ రూల్ ఇవ్వక తప్పదంటున్నది. మా వెల్స్కు కూడా హోమ్ రూల్ కావలేనని నేను అంటున్నాను అనగానే అంతవరకు నిశ్శబ్దంగా వింటున్న శ్రోతల మధ్య నుంచి ఒకడు లేచి హోమ్ రూల్ ఫర్ హెల్ అని ఉరుములా సభంతా దద్దరిల్లేటట్లు పెద్ద కేక పెట్టాడు. దానితో సభలో పెద్ద గందరగోళం బయలుదేరింది. అనేక మంది ఈ రౌడీని, ఈ దుర్మార్గుణ్ణి, ఈ నీచుణ్ణి, ఈ శత్రుపక్ష వాణ్ణి, ఈ త్రాగుబోతును అవతల కీడ్చేయండి, బయటికి తన్ని తగలేయండి అంటూ కొన్ని వేల కంఠాలు వినబడ్డాయి. ఇంతటితో సభ ఆపివేయవలసి వస్తుందేమోనని చాలామంది భయపడ్డారు. అందరూ లేచి నిలబడి ఉన్నారు. అధ్యక్షుడు సభను సముదాయించలేకపోయాడు. అప్పుడు లయడ్ జార్జ్ గారు, మహాజనులారా, ఒక్క క్షణం ఓపిక పట్టండి. ఎందుకు మరింత ఉద్రిక్తులవుతున్నారు? ఆ పెద్ద మనిషి అన్న దానిలో తప్పేమున్నది? మీకింత ఆగ్రహ ఆవేశాలు ఎందుకు? ఆయన రాష్ట్రానికి ఏకైక ప్రతినిధిగా వచ్చి వారికి స్వరాజ్యం కోరడంలో తప్పేమున్నది? నా మటుకు చాలా సబబుగా కనిపిస్తుంది అని ఆ అల్లరి చేసిన మనిషి వైపు తిరిగి, అయ్యా, మీరు చెప్పిన విషయం తప్పకుండా ఆలోచించదగ్గదే. ఇంకా తరువాత సంగతి అని ఉపన్యాసం పునః ప్రారంభించబోతుంటే సభలోనున్న వారంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వుతూ, ఆకాశం కూడా దద్దరిల్లేటట్టు నవ్వుతూ కరతాళ ధ్వనులు చేశారు. మరొక అరగంట సేపు వారి ఉపన్యాసం ఏ అడ్డంకి లేకుండా సాగిపోయింది.
ఆ అల్లరి చేసిన మనిషి ఏమయ్యాడో అంతులేడు. ఇటువంటి సభ మళ్ళీ ఎప్పుడూ చూడగలుగుతాననుకోను. ఉపన్యాసకుడు ఎంతటి వాడైనా వాక్ ప్రవాహమునకు ఇటువంటి అడ్డు తగిలినప్పుడు అంత ప్రశాంతంగా, అంత సౌమ్యంగా దెబ్బతీసేవాడికి కూడా బాధ తెలియకుండా చెప్పు దెబ్బ కొట్టడం ఎంతటి వాళ్లకో గాని సాధ్యం కాదనుకుంటాను. ఇంటికి వెడుతూ ఆయన చమత్కార ప్రయోగాన్ని గురించే ఆలోచిస్తూ మళ్ళీ ఎడింబరో చేరుకున్నాను. తుదకు ఎన్నికలలో ఇంగ్లాండులో అద్వితీయుడని పేరుగన్న యాస్కృత్ పరాజితుడు కావడం, లయడ్ జార్జ్ ఆ స్థానం ఆక్రమించుకోవడం విధి వైపరీత్యం. యుద్ధం నానాటికి భయంకర రాక్షసాకృతిలా తయారై ప్రపంచాన్ని దద్దరిల్లా చేస్తుంది. నేల మీద యుద్ధం కన్నా సముద్రంలోనూ గాలిలోనూ జరుగుతున్న యుద్ధం మరీ భయంకరంగా ఉంది. ఏనాడు పగలు వీధిలోకెళ్ళినా వాళ్ళు మళ్ళీ ప్రాణాలతో ఇంటికి చేరుకుంటారని నమ్మకం పోయింది. రాత్రి పడుకున్న వాళ్ళు ఉదయాన్నే లేచి బయటకు వస్తారో లేకపోతే దీర్ఘనిద్రలో పక్కలోనే ఉండిపోతారో చెప్పటం కష్టంగా ఉంది. అహర్నిశాదులు ఆకాశంలో మానవో శత్రువులవో తెలియకుండా విమానాల రోదతో చెవులు గింగురుమంటూ గుండెలు ఝుల్లుమంటూ భీతావహంగానే రోజులు గడపవలసి వస్తుంది. బజారులో నిత్యావసర వస్తువులు కూడా దొరకడం దుర్లభం అవుతుంది. ధరలు విమానాలతో పాటు అంతరిక్షానికి ఎగురుతున్నాయి. తెల్లవారి పత్రికలు తెరిచేసరికి జర్మనులు కొన్ని 100 గ్రామాలు ఆక్రమించుకున్నారనో, కొన్ని ఊళ్ళు విధ్వంసం చేశారనో, ఎక్కడో దూరతీరాల్లో తమ జలాంతర్గాములతో కొన్ని ఓడలు ముంచి వేశారనో, విమానాల నుంచి కొన్ని పట్టణముల మీద కొన్ని 100 బాంబులు పడేశారనో, కొన్ని వేల మంది సైనికులలో, నావికులో, సామాన్య పౌరులో నిహతులయ్యారనో వార్తలు తప్ప మరేమీ కనపడేది కాదు. ఎప్పుడూ ఫిరంగుల మోతో, బాంబుల ప్రేలుడో, చప్పుళ్ళో తప్ప మరొక శబ్దం వినబడడం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతినిత్యం ప్రతిక్షణం ప్రాణముల అరచేతిలో పెట్టుకొని భీతావహులై ప్రజలు కాలం గడుపుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఇటువంటి దుర్భర భయంకర భీతావహ స్థితి అనూహ్యం. ఇది వరకెప్పుడు ప్రపంచమంతకు ఏకకాలమందు ఇటువంటి అనుభవం వచ్చిందని విని కూడా ఎరుగం. చిత్రమేమిటంటే ఇంత దుర్భర భయంకర స్థితిలోనూ జనం ఈ విచిత్ర పరిణామానికి అలవాటు పడి ప్రతినిత్యము ప్రతిక్షణము తమను మృత్యువు వెంటాడుతున్న సంగతి కూడా విస్మరించి నిర్భయంగా ఉన్నట్టే కనపడుతూ ఏ విషవాయువో ఏ తుఫానో హఠాత్తుగా వచ్చి ప్రజలను కొంత భయభ్రాంతులను చేసినా దాని దారినది పోయినట్లుగానే ఈ యుద్ధం కూడా నేడో రేపో పోక మానదు. అంతిమ విజయం మనం సాధించకపోము అనే నిశ్చయంతో ఎవరికి వారు ధైర్యం చెప్పుకున్నట్టు కాలక్షేపం చేసుకోవడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎవరి మటుకు వారు వారి దైనందిన కార్యక్రమం మార్పు లేకుండా సాధ్యమైనంతలో జరుపుకుంటూనే ఉన్నారు. యువకులు విద్యాలయాలకు వెడుతూనే ఉన్నారు. తమ క్రీడాకలాపాలు జరుపుకుంటూనే ఉన్నారు. సినిమాల్లోనూ నాటకశాలల్లోనూ అన్నీ మామూలుగానే జరుగుతూ ఉన్నాయి. ఏటొచ్చి శత్రు సంహారానికి దోహదం చేయగలిగినవి, ప్రజలకు మనోధైర్యం కలిగించేవి, యువకులను యుద్ధమునకు పురిగొల్పేవి ఈ సంబంధమైన నాటకములు, పాటలు ఎక్కువగా ప్రదర్శింపబడడం గమనించవలసిన విషయం. దేశాభిమానమును పురిగొల్పేవి నాటకాలు ఎన్ని రకాలుగా బయలుదేరినవో లెక్కలేదు. ఇక మామూలు అలవాటు ప్రకారం సాయంకాలం తమ దైనిక కార్యక్రమములు ముగియగానే యువతీ యువకులు ఎంత చీకటిగా ఉన్నా, వీధులలో దీపాలు లేకున్నా వ్యాహ్యాలకి వెళ్ళడం మానుకోలేదు. ఈ చీకట్లో అట్టే దూరం వెళ్లకుండానే ఎక్కడికక్కడే ఆలింగన చుంబనాదులు అనుకూలంగా జరుగుతూ ఉండేవి. ఒక రాత్రి సుమారు 9 గంటల వేళప్పుడు జనం రోడ్డంట తిరుగుతూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ప్రేమికులు ఆలింగనం చేసుకుంటూ ముద్దు పెట్టుకునే సమయంలో శత్రు విమానాలు వచ్చే సూచనగా భయంకరంగా సైరన్ కూత వినబడ్డది. రోడ్డులో జనం తొందరగా గృహోన్ముఖులయ్యారు. ప్రేమికులు భయభ్రాంత చిత్తులై ఆలింగనములను వీడలేక ఉత్తర క్షణంలో ఏమవుతామో అన్నట్లు మరీ దగ్గరగా ఒకరిలో ఒకరు కలిసిపోతున్నారు.
ఆ క్షణంలో ఒక మేడ మీద నుంచి కిటికీకి తలుపు గభాలున తెరచి ఒక వృద్ధ పురుష శిరస్సు కిటికీలో నుంచి యువతలకి వచ్చి, ఏమర్రా, మీకు బుద్ధుందా లేదా? త్వరగా ఇంటికి చావకపోతే ఇక్కడే చచ్చూరుకుంటారు. బ్రతికి బాగుంటే ఆ కౌగిలింతలు అప్పుడే పునః ప్రారంభించవచ్చు. తెలిసిందా? వినపడుతుందా అని కేకవేశాడు. ఆ కిటికీ సమీపంలోనే రోడ్డు మీద తన ప్రియురాలిని కౌగిలించుకున్న ప్రేమికుడు కౌగిలి పట్టు విడవకుండానే పైకి చూచి, తాతగారు, దయచేసి మీ తలకాయ లోపలికి లాక్కోండి, లేకపోతే మీ బట్టతల మీద పడుతున్న చంద్రకిరణాలు పరావర్తనమై విమానాలకు మార్గదర్శకం కాగలదు అన్నాడు. దారిన పోతున్న వాళ్ళు సమీపంలో నిలబడి ఒకటే నవ్వు. ఆయనకు విపరీతమైన ఆగ్రహం వచ్చి, నే వస్తున్నా ఉండండి, మీ తెగులు కుదురుస్తాను, కావరమెక్కి అని తల లోపలికి తీసుకొని గభీమని కిటికీ మూశాడు. ఆయన నిజంగా కిందకు వచ్చి అల్లరి చేస్తాడేమోనని కొందరు యువతీ యువకులు తొలగనారంభించారు. ఈ మాటాడిన యువకుని బాహు బంధాలలో ఎమిడియున్న కన్య, ఏడిసినట్టే ఉంది నీ తెలివితేటలు, ఏడ్చినట్టే ఉంది నీ తెలివితేటలు, రా అవతలికి పోదాం. ఆయన వచ్చాడంటే ఆయన మన దుంప తెంపుతాడు. ఆయన మా నాన్న అన్న సంగతి నీవు గమనించినట్టు లేదు అన్నది. ఆ మాటతో హడలిపోయి, బాబోయ్ రా త్వరగా, ఏమిటంత నెమ్మదిగా అడుగు వేస్తావేం అని ఆ కన్యక రెక్కను పట్టుకొని ధడా ధడా దౌడు తీశాడు. ఇదంతా మా వీధి గుమ్మంలో నుంచొని ఆనందిస్తూ లోపలికి వెళ్ళడం మరిచేసరికి మా యజమానురాలి కూతుళ్ళిద్దరూ వచ్చి చెరో రక్క పట్టుకొని రండని లోపలికి లాక్కుపోయారు. ఇంత భయంకర స్థితిలోనూ ఇంత నిర్భయంగా ఎలా బ్రతుకుతున్నారు ఈ ప్రజానీకం అనుకొని ఆశ్చర్యపోతూ, ఇలా ధైర్యంగా ఉండక ఏం చేయగలరు? భయపడి గుండె బేజారై చావడం కంటే ఇది నిత్య జీవితంలో ఒక భాగమే అనుకొని సరిపెట్టుకోవడం, తదనుగుణ్యంగా కాలక్షేపం చేసుకోవడం తప్ప మరో గత్యంతరం ఏమున్నది అనుకుంటూ కూర్చున్నాను. మరునాడు ఉదయం 9 గంటలయ్యేసరికి ఆ సాయంకాలం ఇండియన్ అసోసియేషన్లో ఈ అత్యవసర పరిస్థితులను సమీక్షించడానికి ఒక సభ జరుగుతుందని, అందరూ తప్పక హాజరు కావలసినదని ఒక ఆహ్వానం వచ్చింది. ఆ పిలుపు ఏమిటి? ఈ పరిస్థితుల సమీక్ష ఏమిటి? దీని వలన ప్రయోజనం ఏమిటి అని పరి విధాల ఆలోచిస్తూ సాయంకాలం సకాలంలోనే సభకు వెళ్ళాను. మిత్రులంతా కొంచెం ఇంచుమించుగా అక్కడున్న భారతీయులంతా వచ్చి హాలు నింపేశారు. అంత క్రితం రోజునే ఎంకే గాంధీ అనే బారిస్టర్ ఒక ఆయన లండన్ వచ్చారని, యుద్ధభూమిలో దెబ్బతిని వికలాంగులైన భారత వీరుల సహాయార్థం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారని నిన్నటి పత్రికల్లో వార్త ప్రసారమైంది. ఇక్కడ సభలో సభాపతిగా మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు కూర్చొని యుద్ధ పరిస్థితులు స్థూలంగా సమీక్షించి, ఏ విధమైన సంబంధం లేని భారతదేశం కూడా యుద్ధంలోకి దిగి మన శక్తికి మించిన ధన ప్రాణ నష్టం చేసుకోవడం అవివేకం, అనవసరం, హాస్యాస్పదం అంటూ గంభీరోపన్యాసం చేశారు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకొని మన యథార్థ స్థితి మనం తెలుసుకొని ఈ యుద్ధంలో నుంచి ఎలాగో బయటపడడం మన ప్రథమ కర్తవ్యమని, తదనంతరం మనం మన దాస్య విముక్తికై స్వాతంత్ర్య సమరం సాగించడం మన ద్వితీయ కర్తవ్యమని గంభీరోపన్యాసం చేశారు. ఆ ఉపన్యాసంతో అక్కడున్న యువకులు చాలామంది పులకాంకితులు, ఉత్తేజితులు అయ్యారు. తరువాత మనం ప్రస్తుత పరిస్థితులలో ఆయనెవరో గాంధీ అనే ఆయన ఏర్పాటు చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీలో చేరి వారితో సహకరించవలెనా అక్కరలేదా అనే విషయంపై చాలాసేపు తీవ్ర వాదోపవాదాలు జరిగిన పిమ్మట ఏ నిర్ణయము తీర్మానం లేకుండానే సభ ముగిసింది. ఈ సమావేశం జరిగిన తరువాత ఇండియన్ అసోసియేషన్లో కూడా వాతావరణం గంభీరంగా ఉంటూ వచ్చింది. మునపటి ఉత్సాహము, నిర్భయము అందరిలోనూ మృగ్యమైనాయి. ఎవరి మటుకు వారు ఈ యుద్ధభారమంతా తామే మోస్తున్నట్లు ముఖాలు పెట్టుకొని తిరగడం ఆరంభించారు. గాంధీ ప్రారంభించిన రెడ్ క్రాస్లో కూడా ఆయన అనుకున్నంత మంది అనుకున్నంత తొందరగా చేరడం లేదని వార్తలు వస్తున్నాయి. భారతీయులంతా తప్పక విధిగా ఈ స్వచ్ఛంద సేవాదళంలో చేరడం మనకు గౌరవం, శ్రేయస్కరం అనే హెచ్చరికలు
తరచూ గాంధీ పత్రికలలో ప్రచురణ చేస్తున్నాడు. ఇలా ఒక వారం రోజులు గడిచిన తరువాత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు 1 డజను మందిని, తనకు సన్నిహితులైన ఆంధ్రులను మాత్రము తన ఇంటికి పిలిచి టీకి పిలిచారు. అందులో నేను కూడా ఒకడ అని చెప్పుకొనుటకు చాలా గర్విస్తున్నాను. టీ పానీయం, పలహారాలు నిశ్శబ్దంగానే తొందరగానే ముగించాం. ఎప్పుడూ అలవాటు లేని ఈ సమావేశాన్ని ఈ పెద్ద మనిషి ఎందుకు ఏర్పాటు చేశాడని ఎవరి మటుకు వారు ఊహాగానాలు చేస్తున్నారు. పలహారాలు కాగానే, ఆయన గంట మోగించగానే ల్యాండ్ లేడీ వచ్చి ఈ కప్పులు వగైరా అన్నీ తీసుకొని టేబుల్ శుభ్రపరిచి వెళ్ళగానే గోపాలకృష్ణయ్య గారు తలుపు తాళం బిగించారు. ఇది మమ్మల్ని అందరూ ఆశ్చర్యచకితులను చేసింది. ఆయన వచ్చి కూర్చోకుండా నిలబడి ఉపోద్ఘాతమేమీ లేకుండా, మిమ్మల్ని ఈనాడు ఇక్కడకు ఎందుకు ఆహ్వానించానని మీరందరూ ఆశ్చర్యపడుతున్నారని నాకు తెలుసు. వారం రోజుల క్రితం మన అసోసియేషన్లో అశాంతి బయలుదేరింది. ఈ యుద్ధము, దీని పరిణామము భారతదేశం లాంటి దాస్య దేశాలపై దాని ప్రభావము మనం ఊహించలేకున్నాం. ఈ పరిస్థితుల తీవ్రత మనలో ఎవ్వరినీ తగినంతగా కలతపెట్టినట్లు తోచడం లేదు. ఇది ఏదో గాలివాటని, తుఫాను లాంటిదని ఎంత హఠాత్తుగా వచ్చిందో అంత హఠాత్తుగాను పోతుందని మనం అనుకుంటున్నాం. ఇప్పటికే యూరోప్లో జరిగిన మారణ హోమం ఎంత భయంకరమైనదో మనం ఊహించుకోలేకుండా ఉన్నాం. ఈ మారణ హోమంలో మన భారతీయులను కూడా మన ప్రభువులు ఇక్కడకు రప్పించి వేల సంఖ్యలోనే లేక లక్షల సంఖ్యలోనేమో కూడా సమిధులుగా ఉపయోగించారు అన్న సంగతి మనకు పట్టినట్టు లేదా మనం పట్టించుకున్నట్టు తోచడం లేదు. ఇంత దూరం దేశంలో ఉన్న మనకు మన దేశంలో బయలుదేరిన రోదన శబ్దము మన చెవులకు వినిపించకపోవచ్చు. అంత మాత్రాన అక్కడ అంతా ప్రశాంతంగా ఉన్నదని మనము సంబరపడడానికి ఎంత మాత్రమూ వీలు లేదు. నేను ఈ మధ్యను అనుభవిస్తున్న తీవ్ర మనోవేదన ఇంతింతని చెప్పలేకపోతున్నాను. ఈ ఆవేదన ఇతరులకు తెలిసేది కాదు. ఇది దుర్భరం, దురూహ్యం. అందుచేతను నేనొక నిశ్చయానికి వచ్చాను. అది మీతో చెప్పి మీ సహకారం, అధమం, మీ సానుభూతి అర్థించవలెనని మిమ్మల్ని ఇక్కడకు పిలిపించాను. దేశం నన్ను పిలుస్తుంది. నేను అక్కడ ఉండడం అత్యవసరమని అనిపిస్తుంది. నేనొక్కడను వెళ్ళి ఏదో చేయగలనని కాదు, కానీ నేను మటుకు ఇక్కడ ఉండలేను. నా కర్తవ్యం అక్కడికి వెళ్ళి నిర్ణయించుకోవలసింది. ఈ చదువు ఈనాడు కాకపోతే బ్రతికి బాగుంటే మరోనాడు చదవవచ్చును. మీలో ఎవరికైనా నాలాగే మానసిక ఆందోళన బయలుదేరి ఉంటే నాతో బయలుదేరమని నా ప్రార్థన. నిష్కల్మషమైన సంకల్ప బలంతో, అకుంఠిత కార్యదీక్షతో మనమొకరిద్దరము బయలుదేరినా అక్కడ మన వెంట బయలుదేరేవారు వందలు, వారి వెంట వేలు, వారి వెనువెంట లక్షలు బయలుదేరుతారు అనే నమ్మకం నాకున్నది. ఆయన మాట పూర్తి కాకుండానే బాగానే ఉన్నది, కానీ ఏదో కొంచెమైనా కనీస కార్యక్రమం మీరేమైనా ఆలోచించారా అని ఒక మిత్రుడు అడిగాడు. బాగుంది మీరు అడగడం. సబబే. నేను వివరాలేమీ చెప్పలేను, కానీ స్థూలంగా ఒక ఊహ నాకు తోస్తుంది. నేను వెళ్ళి 10 మందినో 100 మందినో కూడగట్టుకొని ప్రతి పట్టణంలోనూ ఉన్న పోలీస్ స్థానాలపై దాడి చేసి అక్కడి ఆయుధాలను సంగ్రహించి వాళ్లను అసహాయ స్థితిలో, దుర్బల స్థితిలో పెట్టవలేనని నా ఉద్దేశం. మాలో కొందరు నవ్వారు, కొందరు మౌనం వహించారు. ఒకరిద్దరేదో అనవలేనని అనడానికి సాహసం లేక ఊరుకున్నారు. నాకు కొంచెం తొందరపాటు ఎక్కువ కనుక నేను చిటుక్కున అనాలోచితంగా 2 స్టేషన్ల మీద దాడి జరపగానే 3వ స్టేషన్ మీదకు మీరు వెళ్ళే అవకాశం లేకుండా మీ ఆట కట్టడి అవుతుందన్న సంగతి మీరు ఊహించారా? అలా జరగకుండా దానికి ప్రతిక్రియ ఏమన్నా ఊహించారా అన్నాను. ఆయన నాకేసి చూసి మందహాసం చేసి, భలేవాడబోయ్, నీ మాట మర్చిపోయాను. నేను నీకు సమాధానం తరువాత చెప్తాను, కానీ నువ్వు నాతోటి రాకూడదా అన్నారు. చిత్తం అంత అదృష్టమా? నా పరిస్థితి నాకు ఇటువంటి సదావకాశం కలిగిస్తుందని అనుకోలేకుండా ఉన్నాను. అయినా మీరు వెళ్ళి మీ ఉద్యమం ప్రారంభిస్తే నేనప్పుడు పరిగెత్తుకొస్తానేమో.
ఇప్పుడేమీ చెప్పలేను. అయినా నన్ను మీ ప్రథమ శిష్యుడిగా లెక్క వేసుకోండి. మీరు దారి తీస్తే నాకిక్కడ కాలు నిలుస్తుందనే నమ్మకం లేదు అన్నాను. సరే భవతు, అలాగే. కానీ మీరందరూ కూడా దీన్ని గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీకు తోచిన సలహాలు ఏవైనా నాకు చెబితే స్వీకరించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నా పిలుపు అందుకొని మీరందరూ ఈనాడు ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషం. ఇలాగానే కొన్నాళ్ళైన తరువాతనైనా ఈనాటి నా పిలుపుకు వలనే మన దేశ సంరక్షణకు స్వదేశానికి కూడా పరిగెత్తుకు రాగలరని ఆశిస్తున్నాను. సెలవు అన్నారు. అందరూ నిశ్శబ్దంగా లేచి సెలవని ఎవరి దారి వారు చక్కా పోయారు. వారం 10 రోజులు మేము మళ్ళీ కలుసుకోలేదు. యుద్ధం నానాటికి భయంకరమవుతున్నది. మన దేశం నుంచి ఇక్కడికి ఎవరన్నా రావాలన్నా కష్టంగానే ఉన్నది. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడం మరీ కష్టమైన స్థితి ఏర్పడ్డది. కారణం ఏమైనా మన గోపాలకృష్ణయ్య గారి ప్రయాణం సాగలేదు. నా తొందర తగ్గింది. దానితో పాటు ఇక్కడ జీవితం కొన్ని విషయాల్లో చిత్రంగానూ మన పద్ధతులకు వ్యతిరేకంగానూ కనబడుతుంది. ఇక్కడ యువతీ యువకులు కాస్త వయసు వచ్చిన వాళ్ళు నిస్సంకోచంగా కలిసి తిరుగుతుండడం సామాన్య దృశ్యం. పరాయి వాళ్లతోటి కూడా పరిచయాలు అతి సులువుగా చేసుకుంటారు. పెద్ద పెద్ద కుటుంబాలలో అయితే పరస్పరం తెలిసిన వారొకరు పరిచయం చేస్తే తప్ప ఒకరితో ఒకరు మాట్లాడడం మర్యాద కాదు. మధ్యతరగతి ఇంకా తక్కువ కుటుంబాలలో ఈ పట్టింపులు పెట్టుకుంటే ఎలా కుదురుతుంది? మేమంతా ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలలోనే లెక్క. అందుచేత స్త్రీ పురుషాదులలో కొత్త వాళ్లతో మాట్లాడవలెనంటే ఇంకొకరు పరిచయం చేయడం అవసరం లేకుండానే మనం మాట్లాడవలెననుకున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని ఆ పైన ఒక ఎక్స్క్యూజ్ మీ వాళ్ళ మొహాన పారవేసి పలకరించవచ్చును. ఎటొచ్చి స్త్రీలతో పరిచయం ఇంత సులువుగా జరగదు. పురుషులకు లేని సందేహాలు స్త్రీలకు అనేకముంటాయి. అందుచేతను వారితో మాట్లాడవలెనంటే, మాట్లాడి మర్యాదగా బయటపడవలనంటే కొంచెం ముందు వెనుకలు ఆలోచించి మరీ పలుకరించవలసి ఉంటుంది. మధ్యతరగతి వారిలో కూడా 2 రకాలు. మధ్యతరగతిలో పై అంతరువు వాళ్ళు బాగా తక్కువ వాళ్ళు కొంచెం మించుగా సమానమన్నమాట. అందుచేతను ఈ జాతి స్త్రీ పురుషాదులతో పరిచయం సులువుగానే చేసుకోవచ్చు. ఇక్కడ మా కాలేజీ విద్యార్థినులతో కాక పైన కనబడే యువతులతో పరిచయం చేసుకోవడం, వారితో వ్యాహ్యాలకి, సినిమాలకు, నాటకాలకు వెడుతుండడం, అక్కడ చాలా సున్నితంగా ఉండడం అందరికీ అలవాటే. ఈ పరిచయాలు కొన్ని స్నేహితుల ద్వారా జరిగినా చాలా వరకు పరాపేక్ష లేకుండా జరుగుతుండడం కద్దు. ఏ సెలవు రోజునో మరొకప్పుడో సావకాశంగా సమయమందు వీధి వెంట వెడుతుంటే కొందరు యువతులను మన ముఖాలకేసి తేరిపార చూస్తుంటారు. మనము పరదేశస్థులమని భావం కావచ్చు, లేదా మనతో మాట్లాడితే ఎలా ఉంటుందో అనే కుతూహలము కావచ్చు. మనం కూడా వారి కేసు చూసినప్పుడు వారు సిగ్గుపడకుండా కొందరు సాహసవంతులైన యువతులు ధైర్యం చేసి హలో అని వారేనా మనని పలకరించవచ్చు. కొంచెం భయపడుతున్న వాళ్ళైతే మనం పలకరించవచ్చు. అప్పుడు ఆ హలోను సంభాషణలోకి సాగదీసి సఖ్యం సాప్తపదీనం అన్నట్లు 10 అడుగులు వేసేటప్పటికి పరిచయమై ఏ కొండల మీదకో సినిమాలకో వెళ్ళనూ వచ్చును. పరిచయం ఎక్కువ చేసుకోనూ వచ్చును. కొందరితో కొన్ని అనుభూతులు పొందనూ వచ్చు, లేదా కబుర్లతోనూ కట్టిపెట్టనూ వచ్చు. కొంచెం ఇబ్బంది పడ్డా ఎవ్వరూ అట్టే ఏమీ పట్టించుకోరు. నేనొకనాడు సముద్ర తీర గ్రామానికి ఒకనాటి సెలవులలో వెళ్ళినప్పుడు పరిచయమైన అమ్మాయే మళ్ళీ ఇక్కడొక రోజున బజారులో తటస్థపడ్డది. ఒకరినొకరు చూచి మందహాసం చేసుకున్నాం. ఏమండి సేమ్ గారు, కులాసాగా ఉన్నారా? ఈ ప్రపంచం ఎంత చిన్నదో చూశారా? అంది ఆ అమ్మాయి. నేను నవ్వుతూ ప్రపంచం చిన్నదే కాకుండా గుండ్రంగా కూడా ఉంటుందని పెద్దలంటారని అన్నాను. అందుకనే మనం ఎక్కడెక్కడో తిరిగినా మళ్ళీ ఆ ప్రదేశంలో కలుసుకోగలిగాం అన్నదామె. మీరు ఇక్కడ ఉద్యోగం ఇంకా సాగిస్తున్నారా అని అడిగాను. మరి ఏం చెయ్యనండి, తప్పనిసరి కదా అన్నది. అయితే మీ బాధ్యత వహించేవారు ఎవరు ఇంకా దొరకలేదా అన్నాను.
అంత బుద్ధిమంతులు భూతదయగలవాళ్ళు ఇంకా నాకు దొరకలేదు సార్. ఎప్పటికైనా మీలాంటి వారెవరో బుద్ధిమంతులు దొరక్కపోతారా అని ఆశతో కాలక్షేపం చేసుకొస్తున్నాను అంది నవ్వుతూ. ఏమండి, మీ ఊహలు చాలా దూరం పరిగెడుతున్నాయి. ఇలా ముందరి కాళ్లకు బంధాలు వేయడం ఇంత చిన్నతనంలో ఎలా నేర్చుకున్నారు అన్నాను. అబ్బెబ్బే, ఆ ప్రయత్నం ఏమీ లేదులేండి, భయపడకండి అంది నవ్వుకుంటూ. అనుకోకుండా ఆర్డర్ సీట్ అనే కొండల మీదకి వెళ్ళాం. అక్కడికి వచ్చే వరకు ఇలా రావలేనని కానీ ఇంత దూరం నడవలేనని కానీ అనుకోలేదు. సరే, వచ్చిన వాళ్ళం ఎలాగూ వచ్చాం కదా అని కొంతసేపు అక్కడ కూర్చొని కులాసాగా చేతులలో చేతులు కలిపి కబుర్లు చెప్పుకున్నాం. మా కబుర్లు మధ్య కాలగతి గమనించలేదు. 9 గంటలు దాటి ఉంటుంది. కొండ మీదున్న జంటలు పల్చబడ్డారు. ఇది గమనించి మేము లేచి ఒకరి చేతుల్లో ఒకరి చేయి తగిలించుకొని గృహోన్ముఖులు అయ్యాము. కొంత దూరం వచ్చి ఒక హోటల్లో పలహారాలు టీ తీసుకొని మరికొంత దూరం నడిచి ఒక వీధి చివర ఎవరి దారిన వారు వెళ్ళవలసి వచ్చింది. నేను గుడ్ నైట్, ఇక వెడదామా అన్నాను. నా చేయి నొక్కి మరీ ఎప్పుడు కలుసుకుందాము అంది. నీ ఇష్టం అన్నాను. 2 రోజుల తర్వాత కలుసుకోవడానికి నిర్ణయించుకొని సంకేత స్థలం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఎల్లుండి వరకు గుడ్ బై అని కరచాలనానికి నా చేయి చాపాను. ఆ అమ్మాయి నా చేయి పట్టుకొని వెంటనే విడిచిపెట్టకుండా గుడ్ నైట్ అని అలాగే నిలబడ్డది. ఇదేమిటి, చేయి విడిచిపెట్టదు అనుకొని మళ్ళీ ఒకసారి గుడ్ నైట్ అన్నాను. ఆ అమ్మాయి నవ్వుతూ ఇదేం మర్యాదండి అంది. నా చేయి తన చేతిలోనే ఉంది. ఆవిడ భావం ఏమిటో నాకు అర్థం కాలేదు. తెల్లబోయి చూస్తుంటే ఒక నవ్వు నవ్వి నాకు దగ్గరగా వచ్చి తల ఎత్తి గబుక్కున నా మూతి మీద ముద్దు పెట్టి టాటా అని చెయ్యి ఊపుతూ నవ్వుతూ వెనకచూపు లేకుండా ఒక్క పరుగు తీసింది. నేను నిశ్చేష్టుడనై కొన్ని నిమిషాల పాటు అక్కడే స్తంభించినట్లు నిలబడిపోయాను. ఈ అనుభవం చిత్రంగానే ఉన్నది. నేనిక్కడ చాలా నేర్చుకోవాలి అని అనుకుంటూ ఈ దేశ ఆచారాలు కొన్ని బాగుండేటట్లున్నాయి అనుకుంటూ చక్కాపోయాను. ఇది జరిగిన మరునాడు మా స్నేహితుడొకడు మహమ్మదీయ యువకుడు హడావిడిగా నా దగ్గరకు వచ్చి ఆ సాయంకాలం తన వివాహమని తప్పక దయచేయమని బలవంత పెట్టి వెళ్ళాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, ఇక్కడ వీళ్లతో వివాహం ఏమిటి అనుకున్నాను. మనకు వీళ్లకు ఎలా కలుస్తుంది, సంసారం ఎలా సాగుతుంది అనుకున్నాను. అయినా ఈ వేడుక చూద్దామని సాయంత్రం వెడుతోను కదా. అక్కడ తీరా చూస్తే పెళ్లి కుమార్తె మా స్నేహితుని ఇంటి యజమానురాలి కూతురై ఊరుకుంది. నేను నిర్ఘాతపోయా. చాలాసార్లు అతను పిల్లతో చెట్టాపట్టలు వేసుకొని తిరగడం చూచాను. ఆ పరిచయం అంతకంతకు సన్నిహితమై పరిణయం దాకా పరిణమిస్తుందని మేమెవ్వరము ఊహించలేకపోయాం. వివాహం జరిగిపోయింది. స్నేహితులు చాలామంది వచ్చారు. అందరూ అభినందించి వధూవరులను లోపల ఆశీర్వదించి విందారగించి ఎవరి దారిన వారు ఇళ్లకు చేరుకున్నారు. నేనింటికి వచ్చిన తరువాత ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఇలా ఎలా జరిగిందనుకున్నాను. మన వాడేదో తొందరపడితే ప్రమదించిందనుకున్నాను. లేక ఇతడు ధనికుడని తెలిసి వీణ్ణి ఎలాగైనా వివాహం చేసుకోనవలేనని ఆ పిల్లే తొందరపెట్టినదా అనుకున్నాను. తొందరపాటు ఎవరిదైనా ఫలితం ఒక్కటే. ఇటువంటి వివాహములు ఎంతవరకు జయప్రదములు అవుతాయో చూడవలసి ఉన్నది. వధూవరులు వివాహానంతరం విలాసయాత్రకు వెళ్ళిపోయారు. మరునాడు నేను మా స్నేహితురాలు అనుకున్నట్లు మా సంకేత స్థలంలో కలుసుకొని దగ్గరలో ఉన్న చిన్న హోటల్కు వెళ్ళి టీ తీసుకొని క్రిందటిసారిలాగానే కులాసాగా ఊసులాడుకుంటూ కొండ మీదికి దారి తీశాం. అప్పటికి అక్కడ నిర్జనంగా ఉన్న ఒక పొదమాటున కూర్చొని పిచ్చిపాటి కొంతసేపు మాట్లాడుకున్నాం. ఆ అమ్మాయి మాటల సందున నెమ్మదిగా నా కరగ్రహణం చేసింది. దానిపై తన చెయ్యి ఆంచి నన్ను కొంచెం దగ్గరికి లాగినది. ఆ భావం గ్రహించి నేను సన్నిహితంగా జరిగాను. నెమ్మదిగా నా మీదకు వాలి నా మెడను 2 చేతులతో చుట్టి తన ముఖానికి సన్నిహితంగా తీసుకున్నది. నేను నవ్వుతూ గాఢంగా ఆలింగనం చేసుకున్నాను. ఆమె అంతకంటే గాఢంగా నా పెదవులను చుంబించింది. నేను ప్రతిక్రియ ఏమీ లేకుండా ఆలోచనలో పడ్డాను. ఇదేమిటి, ఈ అతి పరిచయం ఎక్కడకు లాక్కెడుతుంది? మన స్నేహితుడి సంగతి చూశాం కదా. అందుచేతను ఈ ప్రణయము అట్టే దూరం వెళ్లకుండా ఆపడం మంచిదేమో అనే ఆలోచన బయలుదేరింది.
ఆ అమ్మాయి నాలో ఉత్సాహం లేకపోవడం గ్రహించి, ఏమిటండి ఆలోచిస్తున్నారు? మీకు భయంగా ఉందా? మీ దేశంలో యువతీ యువకులు ఇలా విహారానికి వెళ్ళి పరస్పర ఆలింగన చుంబనాదులతో కాలక్షేపం చేసుకోవడం అలవాటు లేదా? అది తప్పుగా భావిస్తారా అన్నది. నేను నవ్వుతూ, మాకిదంతా వింతగానే ఉంటుంది. మా వాళ్ళు యువతీ యువకులు కలిసి మాట్లాడుకోరు. వివాహాదులకు అసలు వెళ్ళరు, విహారాదులకు అసలు వెళ్ళరు. ఇంకనూ ఆలింగన చుమ్మనాదులకు అవకాశం ఎక్కడ? వివాహితులే పడక గదిలో తప్ప ఇటువంటి ముచ్చటలు ఇంకొకరి ఎదుట సాగించరు. అవతలి వారు ఎంత సన్నిహితులైనా సరే అన్నాను. ఆ అమ్మాయి కొంచెం కంగారుపడి, అయితే నేను తొందరపడ్డానంటారా, తప్పుగా వ్యవహరించానంటారా అన్నది కొంచెం దీనంగా. అదేం లేదమ్మా, ఇక్కడ ఆచారం ఇది కదా, మాకు అలవాటు లేక తెలియక నేను ఉత్సాహంతో ప్రవర్తించలేకపోతున్నాను. నా సంస్కారం అనేక సందేహాలను లేవదీస్తున్నది, ఇంతకన్నా మరేమీ లేదు అన్నాను. ఆమె నెమ్మదిగా నా ఒడిలోనే వాలి, అయితే చెప్పండి, మీ దేశము, మీ పద్ధతులు, మీ వివాహాలు, దానికి పూర్వరంగం అన్నీ చెప్పండి. సావకాశంగా, నేను తొందరపడి ఇక్కడి నుంచి మిమ్మల్ని చర్చికి తిన్నగా తీసుకువెడతాను అని భయపడకండి అన్నది. అలాంటి భయమేమీ లేదమ్మా, నాకిది కొత్త అన్నాను. కానీ పిరికివాడనను అనలేదుగా. నేను క్రమేణా విలాసాలకు అలవాటు పడతానేమోనని, అంతకు మించి పైకి పోతానేమో అనే అనుమానం నాకున్నది. అయినా ఈ నిర్ణయాలు, ఈ పర్యవసనాలు మన చేతుల్లో లేవుగా అన్నాను. అలా ఎంతసేపు ఆమె నా ఒడిలో పడుకొని నా కోటు బొత్తాలు తిప్పుతూ నా బుగ్గలు నిమురుతుంటే నేను ఆమె ముంగురులు సవరిస్తూ మన దేశపు కబుర్లు, మన వైవాహిక సాంప్రదాయాలు చెబుతూ ఎంతోసేపు కూర్చొని ఆ పూటకు అంతటితో ఆపి నేను లేచి అక్కడనే పరస్పరం కౌగలించుకొని ముద్దాడి ఇంటి ముఖం పట్టాము. ఇంటికి వచ్చిన తరువాతను కూడా ఏదీ చదవవలెనని బుద్ధి పుట్టలేదు. ఒక విధమైన అశాంతి, ఆందోళన బయలుదేరినాయి. ఏమిటి స్థితి అని, ఇది ఉచితమో అనుచితమో అని చాలాసేపు మదనపడ్డాను. ఇది చిన్నప్పటి నుంచి మా నాన్న మొదలైన పెద్దలు చేసిన అలవాటు. ఏ పని చేసినా పూర్వాపరాలు ఆలోచించుకొని, ఉచితానుచితములు తెలుసుకొని, మంచి చెడ్డలు, లాభనష్టములు తేల్చుకోవడం అవసరమని వారంటూ ఉండేవారు. అదే అలవాటైంది నాకు. ఈ నిర్ణయాలు తీసుకోవడానికి అర్హత ఉన్నా లేకపోయినా యథాశక్తి అన్నట్టు ఈ ధోరణిలో పడ్డాను. ఒక్కొక్కప్పుడు తాత్కాలికంగా ఈ పద్ధతి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కొంతవరకు బాగా ఉన్నదేమో అనుకునేవాడిని. ఆలోచించగా ఈ సాయంకాలం నాతో గడిపిన పిల్ల ఎంతసేపు నాలో తిష్ట వేసుకుని కూర్చున్నట్లు తోచింది. అందులో కిందటి మాటు, ఈ మాటు, ఆమె మాట, ఆమె స్పర్శ, ఆమె రూపు, ఆమె చూపు, ఆమె శరీరము, నాకు నన్ను ఆవహించిన గంధము అన్నీ చేరి నాకు ఒక విధమైన మైకం కలిగించినట్లు అనిపించింది. నా స్వాతంత్ర్యం, నా ఊహ వెనకబడ్డాయి. ఆమె నా ఒడిలో ఉన్నంతసేపు నేనేమీ ఆలోచించలేకపోయాను. ఈ అనుభవం అంతా నాకు సరికొత్త. మన దేశంలో సాధారణంగా నా వయసు వాళ్లకు ఇటువంటి అనుభవములు ఉండే అవకాశం లేదు కదా. ఇక్కడకు నేను వచ్చి సుమారు 2 సంవత్సరములు అయినా కొంచెం ఇంచుమించుగా నా వయసులో ఉన్న ఏ కన్యతోనూ ఇంత సన్నిహితంగా మెలగలేదు. అప్పుడప్పుడు మా ఇంటి ఆమె కూతురు నా దగ్గరకు వస్తూ అల్లరి చేస్తూ 1-2 సార్లు నేను ఆమె నన్నో ముద్దు పెట్టుకున్నా అదో అల్లరి ఆట అనే భావనే తప్ప, అలా అనుకుని వెంటనే అదంతా మర్చిపోవడం తప్ప మరొక సంచలనం ఏమీ నాలో కలుగలేదు. ఈ అమ్మాయి దగ్గర నిశ్చలంగా ఉండలేకపోతున్నాను. ఇది ఎక్కడి వరకు వెడుతుందో ఊహించలేని స్థితిలో పడ్డాను. ఆ అమ్మాయి ఉద్దేశం ఏమిటో అసలు తెలియడం లేదు. అవకాశం దొరికినప్పుడు అందినంత లభ్యమైనంత ఆనందమును పొందవలెనని ఉద్దేశమా, లేక నన్ను ఉద్రేకపరిచి వివాహం వరకు తీసుకువెళ్ళవలెనని ఉద్దేశమా? కేవలం అల్లరిపిల్ల కాదని ఇది వరకు మాటల వల్ల అనుకుంటూ వచ్చాను. వైవాహిక ఉద్దేశమే ఉంటే తన జాతి వాళ్ళనందరూ విడిచి నన్నెందుకు కోరుకుంటున్నది? నాకేమీ బోధపడక అయోమయంగా ఉన్నది. పోని నా విషయం ఆలోచించుకుందామా అంటే ఈ వేడిలో నేనేమీ ఆలోచింపలేకుండా ఉన్నాను. వచ్చిన అవకాశమును చేజిక్కించుకొని అనుభవించి విడిచిపెట్టవలేనని దురుద్దేశం ఏ కోశాన లేదనుకుంటాను.
అటువంటప్పుడు నేను చేయదగ్గదేమిటి? ఏదో సాకు చెప్పి ఆ పిల్లను తప్పించుకు తిరగడమా, లేక ఏం జరుగుతుందో చూద్దామని నిర్లక్ష్యంగా ఊరుకొని ఆ అమ్మాయిని కలుసుకుంటూ ఉండడమా, లేక వివాహ ప్రసక్తి వస్తే నా అభిప్రాయం ఏమిటో ముందు నేనైనా తేల్చుకోవాలి కదా. ఇటువంటి విషయాల్లో ఎవరి నిర్ణయం వారే చేసుకోవలెనా, లేక స్నేహితుల సలహా అడగడం బాగుంటుందా అని ఆ రాత్రంతా నిద్రపట్టక ఆలోచిస్తూ కూర్చొని నా మిత్రుడు రాజుని కానీ మరి ఎవరినైనా కానీ అడుగుదామని నిశ్చయం చేసుకొని తెల్లవారుజామున ఒక కునుకు తీసి మరునాడు మామూలుగా లేచాను. రాత్రి ఆలోచనలన్నీ సూర్యోదయంతో చీకట్లలా మఠుమాయమయ్యాయి. రాజుతో సంప్రదించవలెననే ఆలోచన కూడా వెనకపడ్డది. హఠాత్తుగా ఈ దేశస్థుడైన నా ప్రైవేటు మాస్టర్ తోటి సంప్రదించడం బాగుంటుందని, ఆయనే సరి అయిన సలహా చెప్పగలడని తోచింది. అందుకని వెంటనే ప్రాతకాల కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని మాస్టర్ గారింటికి వెళ్ళాను. ఆయన నన్ను చూసి ఎంత సంతోషించాడో లెక్కలేదు. హలో సేమ్, ఏమిటి ఉదయాన్నే ఇలా వచ్చావు? ఏదో విశేషం ఉంటే కానీ ఇలా రావడం నీ కట్టే అలవాట్లేదు. కేవలం నా మీద ఆదరంతోనూ గౌరవంతోనూ వచ్చావని అనుకోలేకుండా ఉన్నాను. ముందు మనము ఉభయులము కాస్త టీ సేవిస్తే మన ఆలోచన సరళి బాగుంటుందేమో, ఏమంటావు అన్నారు. నేను అనడానికి ఏమున్నది గురువు, ఆజ్ఞ శిరసా వహించవలేనని మా పెద్దలు చెబుతారు. అందులో ఇటువంటి విషయాల్లో మీ ఆజ్ఞ అత్యంతము అనుసరణీయము అన్నాను. ఇంతలో టీ రానే వచ్చింది. ఆయన నవ్వుతూ నాకు కప్పు అందించాడు. మేము టీ ముగించి కప్పులు పైకి పంపించి 2 నిమిషములు సావకాశంగా మౌనంగా కూర్చున్న తరువాతను, ఏమిటి సేమ్, ఏమిటి విశేషం? నీ ముఖ వైఖరి చూస్తే నీవేదో ఆందోళన పడుతున్నట్లు కనిపిస్తున్నది. నే చేయగలిగిన సహాయం ఏమైనా ఉంటే తప్పక చేస్తానని నమ్మకం నీకున్నది కదా, మరింక చెప్పు, నీ బాధ ఏమిటో అన్నారు. నేనందుకే వచ్చానండి, తమ సలహా ఆపేక్షించి. ఇది కేవలం వ్యక్తిగత విషయము, మరొకరితో మనవి చేసుకోవలసిన విషయము ఏమీ కాదు. అయినా మీ బోటి వారి దగ్గర నాకు భయమెందుకని ధైర్యంగా మీ దగ్గరకు వచ్చాను అని ప్రారంభించి నెమ్మదిగా ఈ మధ్యన జరిగిన నాకు ఆ కన్యతో కలిగిన పరిచయము, అప్పుడప్పుడు ఆమె కలుసుకుంటూ ఉండడము, ఈ కలయిక ఏ దారికి మళ్ళినది, ఎంతవరకు వెళ్ళినది, ఏమీ జంకు గొంకు లేక దాపరికం లేక ఆయనతో అన్నీ చెప్పాను. దానిపైన నాకు కలిగిన అనుమానాలు, ఆందోళనలు కూడా చెప్పాను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.